మా చిన్నప్పుడు అయితే కరెంట్ ఉంది, కానీ ఈవినింగ్ టైం నైట్ టైం ఎక్కువ మేము బయట ఆడుకునేవాళ్ళం. ఆరు బయట అంటే చక్కగా చందమామను చూసేవాళ్ళం. అలాగే మనం నక్షత్రాలు తెలుసు మాకు. అలాగే కరెంట్ పోయినప్పుడు బయట వాకిట్లో మంచాలు వేసుకుని ఆ చందమామను ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ కూల్ లెసన్ మాకు తెలిసేది. కానీ ఇప్పుడు పిల్లలకి ఆల్మోస్ట్ మీకు ఎవరికి కూడా చందమామని ఎప్పుడైనా మీరు ఎంజాయ్ చేస్తున్నారా? నక్షత్రాలు ఎప్పుడైనా కౌంట్ చేస్తున్నారా? బయట డాబా మీద ఎప్పుడైనా పడుకుంటున్నారా? అసలు ఇలాంటిది అంటే ఎక్స్పీరియన్సెస్, ఇలాంటి మెమరీస్ మీ లైఫ్ లో ఉండట్లేదు. ఎందుకని? మీ పేరెంట్స్ దాన్ని మీకు క్రియేట్ చేయట్లేదు. వాళ్ళు అనుభవించిన విషయాలన్నీ కూడా వాళ్ళే మర్చిపోతున్నారు. కానీ మనకి సూర్యరశ్మిలో విటమిన్ డి ఎలా ఉందో అలాగే మనకి నైట్ వచ్చే చందమామ అంటే మూన్ రేస్ లో కూడా మనకి మనం బాడీకి అవసరమైన శక్తి మనకి సన్ ఇస్తుంది. అలా మన మనసుకి కావాల్సిన శక్తిని మూన్ లైట్ నుంచి మనం తీసుకుంటాం. ఇప్పుడు అందరికీ డిప్రెషన్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, అలాగే చాలా స్ట్రెస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి? మనం మూన్ లైట్ ని మనం తీసుకోవట్లేదు. అందుకని మీరు కంపల్సరిగా మనం ఈవినింగ్ టైము నైట్ 8 ఆ టైంలో మీరు హోంవర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా డాబా మీదకి వెళ్ళండి. చక్కగా కూర్చోండి, చాపేసుకునో చైర్ వేసుకునో కూర్చుని కొంతసేపు మూన్ ని వెళ్ళే ఆ క్లౌడ్స్ ని అలాగే స్టార్స్ ని చక్కగా ఎంజాయ్ చేయండి. ఆ మూన్ లైట్ లో మీకు మంచి శక్తి లభిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట. బ్రెయిన్ అనేది ఆ ఎమోషన్స్ కానీ ఏదైనా సరే ఫంక్షనింగ్ కానీ అంతా చాలా కరెక్ట్ గా చాలా బాగుంది. మీరు కూల్ గా ఉంటారు. మూన్ ఎంత కూల్ గా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది కదా. అసలు ఆ ఎక్స్పీరియన్స్ మనకు తెలియదు కదా. ఒకసారి వెళ్ళి చూడండి. ఈ రోజు ఖచ్చితంగా పైకి వెళ్ళండి, చక్కగా మూన్ లో కూర్చోండి, ఆ లైట్ ని చూడండి, అది ఎంత కూల్ గా ఉందో తెలుసుకోండి. అలాగే ఆ మూన్ లైట్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మీ బాడీ మీద మీరు అలా రేసి మీ మీద పడితే కనుక మీరు చాలా సైకలాజికల్ గా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. మీ విల్ పవర్ పెరుగుతుంది. ప్రతిదానికి కోపపడరు. అలాగే దేన్ని తట్టుకునే శక్తి లభిస్తుంది. అంటే మన బాడీకి వచ్చే ఫీవర్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో మన మనసుకు కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి ఎందుకు ఒక్కొక్కసారి చాలా ఆందోళనగా ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా కోపంగా ఎదరవాన్ని కొట్టేయాలంత కోపం వస్తుంది. వీటన్నిటినీ కంట్రోల్ చేసేది ఓన్లీ ఒక మూన్ లైట్ మాత్రమే. అంటే దాన్ని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి, తెలుసుకోండి. మీ పేరెంట్స్ చెప్పండి ఖచ్చితంగా మూన్ లైట్ లో కొంచెం